బిగ్ బాస్ సీజన్ అభిమానులకు గుడ్ న్యూస్. సీజన్ 8 అయిపోదని బాధపడుతున్నారా? బిగ్ బాస్ సీజన్ తెలుగు 9 ను చాలా త్వరగా స్టార్ట్ చేయబోతున్నారట. కన్నడ వ్యక్తికి ఇవ్వడం ఏంటి అని విమర్శలు కూడా వస్తున్నాయి. కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చాలా డిఫరెంట్ గా నడిపించారు టీం. అనుకున్నట్టుగానే మంచి రేటింగ్ కూడా సాధించారు. అంతేకాదు సీజన్ కు కాంట్రవర్సీలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అయితే బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ అవుతుందని అనుకుంటున్నారు అంతా. కానీ ఓటీటీ సీజన్ పై పెద్దగా జనాలు ఇంట్రెస్ట్ చూపలేకపోవడంతో బిగ్ బాస్ సీజన్ 9ని త్వరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట టీం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచి మొదలు పెట్టారట. సాధారణంగా బిగ్ బాస్ సీజన్స్ సెప్టెంబర్ నెలలో మొదలై డిసెంబర్ నెలలో ముగుస్తాయి. అయితే ఫర్ ఏ చేంజ్ ఈసారి మాత్రం బిగ్ బాస్ 2 ను మార్చ్ లో స్టార్ట్ చేశారని అనుకుంటున్నారట. మార్చ్ కానీ ఏప్రిల్ కానీ స్టార్ట్ చేస్తే సమ్మర్ సెలవుల్లో అయిపోయే వరకు బిగ్ బాస్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఎక్కువగా జనాలు రీచ్ అయ్యే అవకాశం కూడా ఉందని టీం భావిస్తున్నారట. అయితే ఇది ప్రస్తుతం ప్రపోజల్స్ లోనే ఉందని సమాచారం. ఇంకా దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అంతేకాదు సీజన్ 7 లో జరిగిన పొరపాట్లు సీజన్ 8లో రిపీట్ కాకుండా చూసిన టీం ఈసారి కూడా సీజన్ 8లో జరిగిన పొరపాట్లను సీజన్ 9లో రిపీట్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారట. ఇక సీజన్ 6లా మరే సీజన్ డిజాస్టర్ అవ్వకుండా చూడాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు సీజన్ కు ముందు నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్కులు చాలా స్ట్రాంగ్ గా చేయాలని చూస్తున్నారట. అందుకోసం పర్మనెంట్ గా టీమ్ ను కూడా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. మరి అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ టాక్ మాత్రం గట్టిగా వినిపిస్తోంది. అంతేకాదు ఈ సీజన్ కూడా డిజాస్టర్ అయ్యే అవకాశం ఉండగా వైల్డ్ కార్డు ఎంట్రీలు అనే ప్లాన్ పక్కాగా వర్కౌట్ అయ్యింది. దాంతో వైల్డ్ కార్డు మూలంగానే ఈ సీజన్ అంతా అద్భుతంగా నడిచింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇలా ప్రతి సీజన్ లో ఏదో ఒక పెద్ద ట్విస్ట్ ను కానీ పక్కా ప్లాన్ ప్రకారం సీజన్స్ ను రన్ చేయాలని అనుకుంటున్నారట. మరి వస్తున్న వార్తల ప్రకారం సీజన్ 9ని మార్చి నుంచి స్టార్ట్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జునే చేస్తారని టాక్. నాగార్జున హోస్టింగ్ పై రకరకాల విమర్శలు వస్తున్న క్రమంలో ఈసారి విజయ్ దేవరకొండ కానీ బాలయ్యను కానీ రంగంలోకి దింపే ఆలోచనలో ఉన్నారట టీం.